హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఆత్మపూర్వక ధన్యవాదములు. మనం గత ఎపిసోడ్‌లో ఏం తెలుసుకున్నాం ఒకసారి సవివరంగా తెలుసుకొని, ముందు అద్భుతమైన జన్మ పరంపర, కర్మ పరంపర, యోగ పరంపర, అనేక పరంపర, తర్వాత ఎన్నో లోకాల గురించి తెలుసుకున్నాము. మనము గత ఎపిసోడ్‌లో ధ్యానం అంటే ఏమిటి? ఆధ్యాత్మికతకి, దైవికతకి, ప్రాపంచికతకి తేడా తెలుసుకున్నాము. ధీ+ఏ అనము ధ్యానము అంటే అంతర్గత ప్రయాణము. సూక్ష్మ శరీర సముదాయమే ప్రయాణమే ధ్యానం అని తెలుసుకున్నాము. ఆధ్యాత్మికత అంటే ఆది ప్లస్ ఆత్మ యొక్క ప్రయాణమే ఆధ్యాత్మికత అని తెలుసుకున్నాము. దాని తర్వాత మనం ఎందుకు ధ్యానం చేయాలంటే మనసు పరి విధాలుగా ఎన్నో ఆలోచనలు విశ్వ పరిజ్ఞానాన్ని తెలుసుకుంటుంది కాబట్టి ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాల ద్వారా ఎన్నో ఆలోచనలన్నిటికీ కూడా చిత్తంలోకి రికార్డ్ అవుతుందని తెలుసుకున్నాము. చిత్తంలో ఉన్న ఆలోచనలు మరియు చూస్తున్న అంటే పంచ జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకుంటున్న విషయాలన్నిటి కూడా బుద్ధి అనేది నిర్ణయం చేస్తుంది అని తెలుసుకున్నాము. ఈ యొక్క జన్మ పరంపర యొక్క పరిపక్వత అనేది బుద్ధి ద్వారా తెలియజేస్తుంది. అందుకోసమే అందరూ కూడా బుద్ధులు అవ్వాలన్నారు. అంటే బుద్ధి అంటే ఏంటంటే సరైన విధానము, సరైన జ్ఞానము, సరైన దృక్పథము, సరైన ఆలోచన, సరైన మాట, సరైన కార్యక్రమము, సరైన కార్యము, సరైన సామాజిక సేవ, ఇవన్నీ కూడా మనము బుద్ధి పరిపక్వత దశ నుంచి దాని యొక్క సంకేతం తెలియజేస్తుంది. అంటే మనకి చూడండి, తామర మొగ్గ అంటారు. ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది తామర మొగ్గ. ఈ తామర మొగ్గ విచ్చుకొని లోపల ఉన్న అన్ని రేకులు కూడా విచ్చుకున్నప్పుడు, వికసించినప్పుడు ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా బుద్ధికి యొక్క పరిణామ సంకేతమే. యొక్క తామర పువ్వు మొగ్గ నుంచి తామర పువ్వు వికసించిన స్థితి మన బుద్ధిని తెలియజేస్తుంది. అందుకోసం అందరూ కూడా, దేవతలందరూ కూడా, గురువులందరూ కూడా తామర పువ్వులో కూర్చున్నట్టుగా మనకి ఆ యొక్క సంకేతాలను తెలియజేయడానికి ఒక ఆర్ట్లు కానివ్వండి, ఆ లోపల వారు సహస్రార దళానికి అంటే పద్మకమలాన్ని చేరుకున్నారని సంకేతము. ఆ చిత్రరూపాలన్నీ కూడా ఈ బుద్ధి పరిపక్వత అంటే మొగ్గ స్థాయి నుంచి పరిపక్వత దశ చేరుకునేది ఎలా అవుతుంది? మనకి ఎన్ని జన్మలు పడుతుందో తెలుసుకుందాం. మనము మూల చైతన్య నుంచి వచ్చిన ఈ యొక్క ఆత్మ శకలాలను గుర్తుపెట్టుకోండి. మూల ఆత్మ నుంచి వచ్చిన అంటే ఈ అంశాత్మలు అనుకోవాలి మనందరం కూడా. అంటే అవి పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలను తెలుసుకోవాలి మనందరం కూడా. ఈ భూమండలం కూడా, ఈ యొక్క భూమండలము, దాని తర్వాత మనకి ఉన్న గ్రహాలు, ఈ గ్రహాలన్నిటిని కంట్రోల్ చేస్తున్న సూర్యుడు, సూర్యమండలాలన్నీ కూడా ఎన్నో రకాలైనటువంటి కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఈ యొక్క విశ్వంలో ఉన్నాయి. వీటన్నిటిని నడిపిస్తున్న యొక్క మూల చైతన్యము, ఇవన్నీ కూడా అక్కడి నుంచి ఉద్భవించబడ్డావే ఖగోళాలన్నీ కూడా. దాన్ని హిరణ్య గర్భం నుంచి విడుదలైన మనకి అన్నీ కూడా ఖగోళాలు. అంటే గర్భం నుంచి ఎలా అయితే మనము సంతానం సంప్రాప్తిస్తుందో, అలా అదేవిధంగా హిరణ్య గర్భం నుంచి వచ్చిన ఆ యొక్క ఖగోళాలు, అదేవిధంగా ఆత్మలం కూడా మన అంశాత్మలము, పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలము. ఈ యొక్క లోపల ఉన్న ఆత్మ ఇప్పటిది కాదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే సృష్టి ఆవిర్భవించిందో, ఎప్పుడైతే ఆ సృష్టి నుంచి మనము ఆ యొక్క హిరణ్య గర్భం నుంచి లేదా పూర్ణాత్మ నుంచి, మూల చైతన్య ఆత్మ నుంచి ఎప్పుడైతే విడుదల చేయబడ్డామో, అంటే కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల యొక్క వయస్సు ఉంది మన లోపల ఆత్మకి. ఈ ఆత్మ, ఈ పరమాత్మ యొక్క అనుసంధానమే యొక్క ఆధ్యాత్మిక ప్రయాణము. దివ్యచక్షువుని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత ప్రయాణం. ఆధ్యాత్మికత అంటారు. ఇదే అంతర్గత ప్రయాణం. మన సృష్టి నుంచి ఆవిర్భించబడ్డ ఆత్మలన్నీ కూడా ఒక మండలంలో ఉంటాయి. ఇవన్నీ కూడా సూక్ష్మ మండలంలో ఉంటాయి. ఈ సూక్ష్మ మండలాల నుంచి మనకి భూమండలంలోకి వచ్చే ముందు కూడా ఎంతో కూడా నిర్ణయం తీసుకొని వస్తాయి, లిఖితం చేసుకొని వస్తాయి. లలాట లిఖితం అంటారు. అవన్నీ కూడా మనకి ఎలా అయితే ఒక వస్తువు కొన్నప్పుడు దానికి ఎలా అయితే మెనూ ఉంటుంది, అంటే వస్తువు యొక్క పిక్చర్స్ ఉంటాయి, వస్తువుని ఎలా ఉపయోగించాలి, ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించకూడదు, దానికి ఉన్న వారంటీ, గ్యారంటీ, దాని తర్వాత చెడిపోతే ఎవరి కాంటాక్ట్ కావాలి, అవన్నీ కూడా ఎలా అయితే ఒక వస్తువుకి
చిన్న చిప్పు నుంచి మనకి పెద్ద విమానం వరకు కూడా అంటే రాకెట్ వరకు కూడా ప్రతి దానికి కూడా మెనూ ఉంటుంది. స్క్రిప్ట్ అంటారు. ఎలా అయితే ఒక వస్తువుకి మెనూ ఉంటుందో, ఈ ఆత్మకు కూడా లోపల మన ఈ శరీర ధారణమే వచ్చాం కాబట్టి, దానికి కూడా ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఈ స్క్రిప్ట్ అంతా కూడా, ఆ మెనూ అంతా కూడా మనం సూక్ష్మ లోకాల్లో తయారు చేసుకొని భూమండలంకి వస్తాం. తల్లి గర్భంలో నుంచి బయటకొస్తాం. అంటే ఆది యొక్క తల్లిదండ్రులు ఎవరైతే భూమండలం మీద ఆవిర్భవించారో మొట్టమొదటి తల్లిదండ్రులు అనుకోవాలి మనం. ఆది దంపతులు అనుకోవచ్చు మనం. మనకి ఇంగ్లీష్‌లో ఏమంటారు? యాడమ్, ఈవ్ అంటారు. వారి నుంచి వచ్చిన యొక్క సంతతి మనందరం అనుకుంటాం. మనకున్న ఆ యొక్క పుస్తక పరిజ్ఞానం తెలుసు ఇదంతా మనందరికీ కూడా. ఎవరైతే అంతర్గతంగా ప్రయాణం చేస్తారో, కళ్ళు మూసుకొని వాళ్ళ శ్వాసను వాళ్ళు గమనిస్తూ భూమధ్యాహ్నం కనుబొమ్మల మధ్యలో ఉన్న యొక్క నాసిక ఆగ్రహము భూమధ్యాన్ని గమనిస్తూ, అదే చిట్ట చివరి స్థితి ఉన్న తల మధ్య భాగాన్ని బ్రహ్మరంధ్రాన్ని ఆ యొక్క పద్మకమలాన్ని సహస్రదళాన్ని ఎవరైతే గమనిస్తూ ఉంటారో, ఈ యొక్క సహస్రదళం ఉపరితలంలో ఉన్నటువంటి శూన్యంలోకి అడుగుపెట్టి పరిశూన్యము మహాపరిశూన్యంలోకి అడుగుపెట్టి మనందరం కూడా అక్కడ ఉన్న విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకుంటుంటాము. అంటే ఈ జన్మకు ముందు ఇంకొక జన్మ ఉంది. ఆ జన్మకి ఈ జన్మకి మధ్యలో ఉన్న జరిగిన చర్యలు, కర్మలు అన్నీ కూడా చూసుకుంటాము. ఆ చూసుకొని నిర్ణయించుకొని వచ్చిన ఈ జన్మని యొక్క దేహంతో కూడుకున్న జన్మ పరంపర అంటారు. ఆది దంపతులకు వచ్చిన వాళ్ళు వారి యొక్క సంతతి మనకి ఇట్లా ప్రతి యుగము కొన్ని వేల సంవత్సరాలు అలా లక్షల సంవత్సరాలు అంటారు మనకి పుస్తక పరిజ్ఞానం ప్రకారము. లక్షల సంవత్సరాలు ఒక్కొక్క యుగానికి, తర్వాత సత్యయుగము, తర్వాత కృతయుగము, తర్వాత త్రేతాయుగము, ద్వాపరయుగము, తర్వాత కలియుగంలో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఈ ఆత్మల ప్రయాణం జరుగుతూనే ఉంది. అవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే మన అంతర్గతంగా సాధన చేయాలి. ఎప్పుడు కూడా మౌనంలో అంతర్గతంగా వెళ్తూ ఏం మాట్లాడకుండా, ఏ రూపం లేకుండా, ఏ నామం లేకుండా మనము ధ్యానం చేస్తుండాలి. మనం మొట్టమొదటిగా భూమండలం తయారైనప్పుడు ఈ ఖగోళంలో మొట్టమొదటిగా ఖనిజాలుగా ఉద్భవించాము. తర్వాత వృక్షాలుగా జన్మించాము. తర్వాత జంతువులుగా జన్మించాము. అందుకోసమే ఒకటో డైమెన్షను ఖనిజము, రెండో డైమెన్షను మనకి వృక్షాలు, మూడో డైమెన్షను మనకి జంతువులు. జంతువుల నుంచి తర్వాత వచ్చింది మానవ జన్మ. ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే ఒక ఫోర్త్ డైమెన్షన్ మధ్యలో ఉన్నది. సగమే అంటే 3.5 డైమెన్షన్ ఇది. ఇక పరిపక్వతమైనటువంటి మానవులుగా తయారు కాలేదు ఎవరు. ఆల్రెడీ కొంతమంది తపస్సు చేసిన వాళ్ళు, ఋషులు కానివ్వండి, మునులు కానివ్వండి, యోగులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఫోర్త్ డైమెన్షన్లో నుంచి ఫిఫ్త్ డైమెన్షన్కి వెళ్ళారు. అంటే 4వ తలం నుంచి 5వ తలంకి వెళ్ళారు. అంటే జంతువు నుంచి మానవులు పరిపక్వత జ్ఞానోదయం పొందిన మానవులుగా జ్ఞానోదయం పొంది దాని తర్వాత దైవత్వంగా అంటే గురువులుగా, దేవతలుగా, భగవంతులుగా తయారైన స్థితి. అందుకోసమే మనకి కుండలినిలో 3.5 చుట్టపడ్డ యొక్క ఆత్మ యొక్క నిద్రపోతున్న శక్తి విమిళీకృతమైందని కుండలిని అంటారు. అది మనం కూర్చున్న స్థితి వెన్నుముక అంచున యొక్క వెన్నుముక చిట్ట చివరన ఆ యొక్క కుండలినిలో ఉన్న 3.5 చుట్టబడ్డ ఆత్మ యొక్క నిర్ధారణ శక్తి ఉంటుంది అక్కడ. మనము తర్వాత ఎపిసోడ్‌లో కుండలిని జాగృతం అంటే ఏమిటి? జన్మ పరంపర సెకండ్ ఎపిసోడ్ తెలుసుకుందాము. కర్మ పరంపర, యోగ పరంపర అనేక పరంపర గురించి తెలుసుకుందాము. సశేషము. కృతజ్ఞుడిని. థాంక్ యూ వెరీ మచ్.